నా తండ్రి చెప్పాడు కదా, శోధనతో పాటు పరీక్షతో పాటు పాస్ అయ్యే మార్గం నేనే చూపిస్తానని చెప్పాడు కదా. నా తండ్రి నీకు అవకాశాలు ఇస్తాడు, అవసరం ఉంటే దారి చూపిస్తాడు ఆయన. తప్పుడు పని చేసేదానికి కాదు, వేరే రీతిగా నీకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. ఎటో పక్క ఆయన. యోసేపు చెప్పొచ్చు, ప్రభువా అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి తండ్రి, ఇక ఈ దుష్టులు నన్ను వదిలేటట్లేదు ప్రభువా, నేను శోధించబడుతున్నాను ప్రభువా తండ్రి అని చెప్పి మెల్లికలు తిరిగి పాపం చేసేయచ్చు. చేశాడా? తండ్రి బుక్కయ్యాను, దయచేసి నన్ను కాపాడుమని. ఇంత ఘోర పాతకమునకు నేను ఇష్టపడట్లేదు, నాకు వద్దు అన్నాడు. అంతే, అన్ని డోర్లు క్లోజ్ అయినాయి, కానీ ఒక్క ద్వారం తెరవబడి ఉంది. అది యోసేపు కంటపడేటట్టు దేవుడు చేశాడు. ఆ మార్గం గుండా యోసేపు బయటికి పారిపోయెను. ఏదో ఒక దారి నా దేవుడు నీ కోసం ఓపెన్ చేసే ఉంచుతాడు. నీకు తెలియదు ఆ సంగతి. ఇక ఆ పనికి మాలిన పని ఒక్కటి తప్ప ఇంకొక దారి లేదన్నట్టుగా నీ చుట్టూ అలా అనిపిస్తుంది. కానీ ఒక పక్క దేవుడు నువ్వు దాన్ని ఇష్టపడకపోతే ఇంకొక ప్రక్కగా నీకు హెల్ప్ వచ్చేటట్టు డోర్ ఓపెన్ చేసే ఉంచుతాడు. పిల్లదారా, పరీక్షను అనుమతించే దేవుడే దాన్ని పాస్ అయ్యే మార్గాన్ని కూడా చూపిస్తాడు. తొందరపడి సొంత దారులు వెతకొద్దు, అది నీ పని కాదు. పరీక్షను పెట్టే దేవుడికే ఆ బాధ్యత చెప్పు. దారి చూపించే పని కూడా నీదే ప్రభువా. ఎంత పరీక్షకైనా నన్ను అనుమతించు, కానీ పాస్ అయ్యే మార్గాన్ని నువ్వే చూపించు. నేను తెలివి తక్కువ దాన్ని, నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభువా, సాయం చేయమని అడుగు. ఏబు అదే చేశాడు. భార్య ఫెయిల్ అయింది. దేవుణ్ణి అప్పటిదాకా భజన చేసిన భార్య కష్టాలు రాగానే తిట్టమంది. ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఈ శ్రమను అనుమతించిన దేవుడే దాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయం చూపిస్తాడు అని మనసులో తలంచి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం, ఒక్క మాట కూడా నేను నా తండ్రి నన్ను అన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏబు దేవుని పాదాలే పట్టుకున్నాడు, దేవునితోనే వ్యాజ్యం ఆడాడు, దేవుణ్ణే గోజాడాడు. తల్ల క్రిందలైన పరిస్థితుల్ని మళ్ళా చక్కదిద్ది ఏబుని రెండింతలుగా ఆశీర్వదించి మళ్ళా ఘనపరిచాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికే అప్పచెప్పు, అది దేవుని పని. శ్రమను అనుమతించిన దేవుడే పరిష్కారాన్ని చూపించాలి, అది దేవుని పని. నీ పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించు, దేవునికి ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్.